శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. శ్రీరామ జయం. శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టాదశ సర్గః. ఇది శ్రీమత్ సుందరకాండము 18వ సర్గము. తథా విప్రేక్షమాణస్య వనం పుష్పితపాదపం విచిన్వతశ్చ వైదేహీం కించిచ్ఛేషా నిశాభవత్. బాగుగా బూచిన వృక్షములు గల యశోకవనమును చూచుచు హనుమ సీతాదేవిని వెదకుచు నామెను చూచుసరికి కొలది రాత్రి మాత్రమే మిగిలెను, అనగా తెల్లవారు ఝామయ్యెను. షడంగ వేద విదుషాం క్రతు ప్రవరయాజినాం శుశ్రావ బ్రహ్మ ఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మ రక్షసాం. ఆ తెల్లవారు ఝామున హనుమంతుడు షడంగములతోడి వేదముల నెరిగిన వారును యాగము నొనరించువారును అగు బ్రహ్మ రక్షసుల వేదఘోషలను వినెను. అథ మంగళవాదిత్ర్య శబ్దై శ్రోత్ర మనోహరై ప్రాబుధ్యత మహాబాహుర్దశగ్రీవో మహాబలః. అప్పుడు వీనులకు విందుగా నుండు మంగళవాద్యధ్వనులతో పెద్ద బాహువులు కలవాడును మహాబలుడును నగు రావణుడు మేలుకొల్పబడెను. విబుధ్యతు యథాకాలం రాక్షసేంద్రః ప్రతాపవాన్ స్రస్తమాల్యాంబరధరో వైదేహీ మన్వచింతయత్. ప్రతాపశాలియగు నా రాక్షసరాజు కాలానుగుణముగా మేలుకొని నిద్రయందు జారిపోయిన మాల్యమును వస్త్రమును సరిచేసికొని సీతను గూర్చి తలచుకొనెను. భృశం నియుక్తస్తస్యాం చ మదనేన మదోత్కటః న స తం రాక్షసః కామం శశాకాత్మని గూహితుం. ఎక్కువ మదముగల ఆ రాక్షసుడు మన్మథునిచే మిక్కిలి ప్రేరితుండగుట వలన సీత ఎడగల కామమును మనస్సున అడచుకొనలేకపోయెను. సర్వాభరణైర్యుక్తో బిభ్రచ్రియ మనుత్తమాం తాం నగైర్బహుభిర్జుష్టాం సర్వపుష్పఫలోపగైః వృతాం పుష్కరిణీభిశ్చ నానాపుష్పోపశోభితాం సదా మదైశ్చ విహగైర్విచిత్రాం పరమాద్భుతాం ఈహా మృగైశ్చ వివిధైర్జుష్టాం దృష్టిమనోహరైః వీధి సంప్రేక్షమాణశ్చ మణికాంచన తోరణాః నానామృగగణాకీర్ణాం ఫలైః ప్రపతితైర్వృతాం అశోకవనికామేవ ప్రావిశత్సంత తద్రుమాం. ఆ రావణుడు నగలనన్నింటినీ ధరించి లోకోత్తరమగు కాంతితో ప్రకాశించుచు నా యశోకవనమును ప్రవేశించెను. అయ్యది సమస్తములగు పుష్పములతోనూ ఫలములతోనూ గూడిన పెక్కు వృక్షములతో శోభించుచుండెను. అది పెక్కు కొలకులతో గూడి పుష్పములతో అందముగా నుండెను. ఎల్లప్పుడును గర్వముతో సంచరించు పక్షులు కలిగి విచిత్రమై చూపరకాశ్చర్యము కలిగించుచుండెను. అందముగానున్న పలు విధముల తోడేళ్లతోనూ పెక్కు మృగముల గుంపులతోనూ రాలి నేలపై బడిన పండ్లతోనూ ఒప్పుచుండెను. అతడా వనమునందు మణులు పొదిగిన బంగారు తోరణముల వరుసలను చూచుచూ ప్రవేశించెను. అంగనాశతమాత్రం తు తం ప్రజంతమనూరజత్ మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వయోషితః. దేవతా స్త్రీలును
గంధర్వ యువతులను దేవేంద్రుని వెంట వచ్చుచున్నట్లు అశోకవనమునకు వచ్చుచున్న రావణుని 100 రాక్షస యువతులు వెంబడించి వచ్చిరి. దీపికాః కాంచనీః కాశ్చిజ్జగృహుస్తత్ర యోషితః వాలవ్య జనహస్తాశ్చ తాళవృంతాని చాపరాః. వారిలో కొందరు స్త్రీలు స్వర్ణదీపికలను పట్టుకొని ఉండిరి, కొందరు చామరములను చేకొని ఉండిరి, కొందరు విసనకర్రలను పట్టుకొని ఉండిరి. కాంచనైరపి భృంగారైర్జహ్రు సలిలమగ్రతః మండలాగ్రాన్ భృశీం చైవ గృహ్యాన్యాః పృష్ఠతో యయుః. కొందరు బంగారు గిండులతో జలము తెచ్చుచు నాతనికి ముందు నడచిరి. కొందరు స్త్రీలు కత్తులను, మరికొందరు ఆసనములను పట్టుకొని అతని వెనుకగా వెళ్ళిరి. కాచిద్రత్నమయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని దక్షిణా దక్షిణేనైవ తదా జగ్రాహ పాణినా. నేర్పుగల యొక్క యువతి మద్యముతో నిండిన మణిమయ పాత్రమును కుడి చేతితో పట్టుకొని ఉండెను. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశి ప్రభం సౌవర్ణదండమపరా గృహీత్వా పృష్ఠతో యయౌ. మరి ఒక్కతే రాజహంస వలెనున్నదియు, నిండు చంద్రుని బోలిన కాంతి కలదియు, బంగారు దండము కలదియును నగు ఛత్రమును ధరించి యాతని వెనుకనే వచ్చుచుండెను. నిద్రామద పరీతాక్ష్యో రావణస్యోత్తమాః స్త్రియః అనుజగ్ముః పతిం వీరం ఘనం విద్యుల్లతా ఇవ. ఉత్తమ వనితలగు రావణుని భార్యలు నిద్రమత్తుతోనూ మద్యపు మత్తుతోనూ గూడిన కన్నులు కలవారై మేఘము వెంట వచ్చు మెరుపుల వలె అతని వెంట వచ్చిరి. వ్యావిద్ధహార కేయూరాః సమామృదిత వర్ణకాః సమాగళిత కేశాంతా సస్వేద వదనాస్తథా ఘూర్ణంత్యో మదశేషేణ నిద్రయా చ శుభాననాః స్వేద క్లిష్టాంగ కుసుమాః సుమాల్యా కులమూర్ధజాః ప్రయాంతం నైర్ృతపతిం నార్యో మదిరలోచనాః బహుమానాచ్చ కామాచ్చ ప్రియా భార్యాస్తమన్వయుః. రావణునికి ప్రీతిపాత్రములైన యాతని భార్యలు నిద్ర నుండి లేచి వచ్చుటచే చదరిపోయిన కంఠహారములను భుజకీర్తులు గలిగి పెటిలిన మైపూతతో గూడి తల వెండ్రుగల కొనలు జారి వ్రేలుచుండగా ముఖములు చెమటతో గూడియుండగా కైపు చేతను నిద్రచేతను తిరుగుడుబడుచు అందగించు ముఖములు కలవారై చెదరిన పూలదండలతోడి కేశములు కలవారై భర్తయనడి గౌరవముతోనూ అధికమగు కామమునను రాక్షసరాజగు ఆ రావణుని వెంట వచ్చిరి. స చ కామపరాధీనః పతిస్తాసాం మహాబలః సీతాసక్తమనా మందో మదాంచిత గతిర్భభౌ. గొప్ప బలము కలవాడును ఆ స్త్రీలకు భర్తయును నగు రావణుడు మదనవ్యతకు లొంగి సీతయందు లగ్నమైన మనస్సుతో జడునివలె మెల్లని నడకతో వచ్చుచూ శోభించెను. తతః కాంచీ నినాదం చ నూపు ప్రాణాం చ నిస్వనం శుశ్రావ పరమస్త్రీణాం సకపిర్మారుతాత్మజః. వాయుపుత్రుడగు హనుమంతుడు ఆ ఉత్తమ వనితల మొలనోళ్ల ధ్వనిని అందెల చప్పుడును వినెను. తం చాప్రతిమకర్మాణ మచింత్య బల పౌరుషం ద్వారదేశ మనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః. సాటిలేని గొప్ప పనులు చేయువాడును ఊహింపరాని బలపౌరుషములు కలవాడును అగు రావణుని వానరోత్తముడగు హనుమ వనద్వార ప్రవేశమునందే చూచెను. దీపికాభిరనేకాభిః సమంతాదవభాసితం గంధతైలావసిక్తాభిర్ధ్రియమాణాభిరగ్రతః. అతని ముందు పెక్కు దీపికలు ప్రకాశించుచుండెను, అవి పరిమళ తైలముతో గూడియుండెను. వానిని వనితలు పట్టుకొని ఉండిరి. కామదర్పమదైర్యుక్తం జిహ్మతామ్రాయ తీక్షణం సమక్షమివ కందర్పమపవిద్దశ రాసనం. మదనతాపము గర్వము మత్తు కలిగి వక్రములై ఎర్రనివై విశాలములు గల కన్నులు గల ఆ రావణుడు
వింటిని విడిచి కన్నుల ఎదుట నిలిచిన మన్మథుని వలెగానవచ్చెను. మథితామృత ఫేనాభ మరజో వస్త్రముత్తమం సలీలమనుకర్షంతం విముక్తం సక్తమంగదే. తాముండవలసిన స్థలము నుండి జారి భుజకీర్తులలో దగుల్కొని మతింపబడిన పాలనురుగువలె తెల్లనయి దుమ్ము తాకని మేలైన వస్త్రమును మీదికి లాగుకొనుచు రావణుడు వచ్చెను. తం పత్ర విటపేలీనః పత్రపుష్పఘనావృతః సమీపమివ సంక్రాంతం నిధ్యాతుముపచక్రమే. హనుమంతుడా చెట్టు కొమ్మల చాటున దాగికొని ఆకుల చేతను పువ్వుల చేతను కప్పబడి మిక్కిలి దగ్గరగా వచ్చినట్లు చూపట్టు రావణుని నిదానించి చూడసాగెను. అవేక్షమాణస్తు తతో దదర్శ కపికుంజరః రూపయౌవన సంపన్నా రావణస్య వరస్త్రియః. అట్లు రావణుని చూచుచున్న వానర శ్రేష్ఠుడగు హనుమంతుడు రూపయౌవన సంపన్నలగు రావణుని భార్యలను కూడా చూచెను. తాభిః పరివృతో రాజా సురూపాభిర్మహాయశః తన్మృగద్విజ సంఘుష్టం ప్రవిష్టః ప్రమదావనం. గొప్ప యశస్సు కల రావణుడు సౌందర్యవతులగు ఆ యువతులతో గూడి మృగముల యొక్కయు పక్షుల యొక్కయు మధురధ్వనులతో నొప్పు ఆ వనములో ప్రవేశించెను. క్షీబో విచిత్రాభరణ శంకుకర్ణో మహాబలః తేన విశ్రవసః పుత్రస్స దృష్టో రాక్షసాధిపః. మధుపానముచే మత్తుడును విచిత్రాభరణములను ధరించిన వాడును శంకువలే నెక్కబడుచుకొని ఉన్న చెవులు గలవాడును మహాబలశాలియు విశ్రవసుని పుత్రుడును రాక్షసులకు ప్రభువును నగు రావణుని హనుమంతుడు చూచెను. వృతః పరమనారీభి స్తారాభిరివ చంద్రమాః తం దదర్శ మహాతేజాస్తేజోవంతం మహాకపిః. మహాతేజస్వియగు కపివరుడు నక్షత్రములచే బరివేష్టింపబడిన చంద్రుని వలె రాక్షస యువతులతో జుట్టువారు కొనబడియున్న తేజస్వియగు రావణుని జూచెను. రావణోయం మహాబాహురితి సంచింత్య వానరః సోయమేవ పురా సీతే పురమధ్యే గృహోత్తమే. అవప్లుతో మహాతేజ హనుమాన్ మరుతాత్మజః. గొప్ప తేజస్వియు వాయుపుత్రుడును నగు హనుమంతుడు మహాబాహుడగు నీతడు అనగా వెనుక నగరమునందలి గొప్ప భవనములో నిద్రించుచుండగా చూచిన రావణుడేయని తలంచి యతనిని చక్కగా చూచుటకై క్రింది కొమ్మకు దిగెను. సతతాప్యుగ్ర తేజా సన్నిర్ధూతస్తస్య తేజసా పత్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృతో భవత్. హనుమంతుడుగ్రమైన తేజస్సు కలవాడయ్యును ఆ రావణుని తేజస్సు వలన వెరుపుగొనిన వాడై గుబురుగానున్న ఆకులున్న చోట ఎవ్వరికి నీ గానరాకుండా దాగియుండెను. స తా మసిత కేశాంతాం శుశ్రోణీం సంహతస్తనీం దిదృక్షురసితాపాంగా ముపావర్తత రావణః. ఆ రావణుడు నల్లని కేశాంతములను అందమైన పిరుదులను పరస్పర మొరసికొను చున్న స్తనములను నల్లవి కడకన్నులు గల సీతాదేవిని చూడగోరి ఆమె దగ్గరకు వచ్చెను. ఇది శ్రీమత్ సుందరకాండము 18వ సర్గము సమాప్తము. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe.